హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటే రైట్ 1 - i ఇంటూ పోలార్ ఫామ్ అని అడుగుతాడు. ఇంటూ పోలార్ ఫామ్. మరి పోలార్ ఫామ్ అన్నా, ట్రిగనామెట్రిక్ ఫామ్ అన్నా, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా అంతా ఒకటే. ఓకే, సరే. అయితే ఇక్కడ ఫార్ములా ఏమంటే a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, ఇది ఫార్ములా. అయితే ఆర్ కనుక్కుండేస్తాం. ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాడు కదా, ఇదో ఇట్లా 1 - i ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఐ కోఎఫిషియంట్ -1 అంటే √2 అవుద్ది. అయితే ఇక్కడ థీటా కనుక్కోవాలి. మరి థీటా కనుక్కోవడానికి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ 4 క్వాడ్రంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు థీటా కనుక్కోవడానికి ఫార్ములా టాన్ ఇన్వర్స్ మాడ్ b/a గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్లు, ఇక్కడ ప్లస్ కామా ప్లస్, ఇక్కడ మనకి 1, -1 అనేది అంటే దీన్ని 1, -1 రాసుకోవచ్చు కదా. ఎస్, అంటే ఇది ఎన్నో క్వాడ్రంట్లో ఉంది అని. సో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్. సో ప్లస్ మైనస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు థీటా కనుక్కోవడానికి ఫార్ములా -tan ఇన్వర్స్ b/a. ఓకే, సో ఇది సెకండ్ క్వాడ్రంట్లో, థర్డ్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మైనస్ అంటే డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ క్వాడ్రంట్లో అయితే ముందు మైనస్ రాదు. ఓకేనా? ఎస్. మరి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు థీటా కనుక్కోవడానికి ఫార్ములా π - tan ఇన్వర్స్ మాడ్ b/a. అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు -π ప్లస్ tan ఇన్వర్స్ మాడ్ b/a. ఓకేనా? సో ఇది ఫార్ములా. ఫస్ట్ క్వాడ్రంట్లో tan ఇన్వర్స్ మాడ్ b/a, ఇక్కడ మైనస్ అంతే, ఈ రెండింటికి డిఫరెన్స్. సెకండ్ క్వాడ్రంట్లో π - tan ఇన్వర్స్, థర్డ్ క్వాడ్రంట్లో -π ప్లస్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఫామ్ని అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన దాన్ని లెట్ a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు 1 - i కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1. a అంటే రియల్ పార్ట్, b అంటే ఇమాజినరీ పార్ట్ అంటే ఐ కోఎఫిషియంట్. ఆర్ని కనుక్కుందాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 1 స్క్వేర్, బి అంటే -1 స్క్వేర్ అంటే √2. నెక్స్ట్ ఇప్పుడు థీటాని కనుక్కోవాలి. ఏ అంటే 1, బి అంటే -1. ప్లస్ మైనస్ ఎన్నో క్వాడ్రంట్లు ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్లు. సో దేర్ఫోర్ 1 - 1 లైస్ ఇన్ Q4. Q4లో థీటా కనుక్కోవడానికి ఫార్ములా ఇందాకే చెప్పాను, -tan ఇన్వర్స్ మాడ్ b/a. సో థీటా ఈజ్ ఈక్వల్ టు -tan ఇన్వర్స్ మాడ్ b/a. b అంటే -1, a అంటే 1. మాడ్యులస్లో మైనస్ ప్లస్ అయిపోతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు -tan ఇన్వర్స్ 1. సో థీటా ఈజ్ ఈక్వల్ టు -tan ఇన్వర్స్ 1ని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు అంటే tan π/4 రాయొచ్చు, tan 45. సో థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ క్యాన్సిల్ -π/4. ఓకే, మరి ఇప్పుడు పోలార్ ఫామ్ రాస్తాం. దేర్ఫోర్ ద పోలార్ ఫామ్ ఈస్ ఏంటి? a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా
ఏ ప్లస్ ఐబి అంటే 1 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే √2 ఇంటూ కాస్ థీటా కాస్ మైనస్ π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా అంటే మైనస్ π/4. ఇది అన్నమాట పోలార్ ఫామ్. మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ -1 మైనస్ ఐ ఇంటూ పోలార్ ఫామ్ అని అడుగుతాడు. సో -1 మైనస్ ఐ, ఏ అంటే -1, బి అంటే -1. సో ఆర్ని కనుక్కుంటున్న -1 హోల్ స్క్వేర్ -1 2. ఇక్కడ -1 థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది, లైస్ ఇన్ Q3. మరి Q3లో ఫార్ములా ఏంటి? థీటా కనుక్కోవడానికి -π+ అని చెప్పాను, ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు -π ప్లస్ tan ఇన్వర్స్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు -π+. ఇక్కడ చూడండి, బి అంటే -1, ఏ అంటే -1, మైనస్ ప్లస్ అయిపోద్ది. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు -π ప్లస్ tan ఇన్వర్స్ 1. 1ని ట్యాన్లు tan 45 రాయొచ్చు, -π+. సో కాబట్టి ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు -π ప్లస్ π/4. నెక్స్ట్ స్టెప్, సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇక్కడ 4 క్రాస్ మల్టిప్లై చేయండి, -4π ప్లస్ π -3π -3π/4. ఎస్, ఇప్పుడు ఇంకా పోలార్ ఫామ్ రాద్దాం. దేర్ఫోర్ ద పోలార్ ఫామ్ ఈజ్, సో ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఏ ప్లస్ ఐబి అంటే -1 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే √2 ఇంటూ కాస్ ఆఫ్ -3π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ -3π/4. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.